సాయంకాలం అవ్వగానే మంచు కురవడంతో పాటు చలి కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో జంతువులు అలాగే పక్షులన్నీ దిగులు పడుతున్నాయి. ఈ రోజు ఏ జంతువు చనిపోతుందో ఏంటో, అలాగే ఈ చలిని ఇంకా ఎంతకాలం భరించాలి అని ఆలోచిస్తున్నాయి. అప్పుడే అక్కడ జంతువులన్నీ ఆకాశంలో ఒక దేవకన్య ఎగురుతూ రావడం చూశాయి. అరే అటు చూడండి, తను దేవకన్యలా ఉంది. ఆకాశంలో ఎలా ఎగురుతుందో చూడండి. ఏమన్నావు నువ్వు? దేవకన్యనా? హంస కూడా ఇప్పుడు ఆకాశం వైపు చూసింది. ఆ దేవకన్యను చూసి అది గంతులు వేసింది. అరే నీలం దేవకన్య, నువ్వు బానే ఉన్నావా? అరే ప్రియమైన హంస, ఆ దేవకన్య నేల మీదకొచ్చింది. అలాగే హంసను చూసినందుకు చాలా సంతోషపడింది. నీలం దేవకన్య, నువ్వు బాగానే ఉన్నావా? నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండడం చూసి చాలా సంతోషంగా ఉంది. లేదంటే నేను అనుకున్నాను ఆ హంస నన్ను కాపాడింది, కానీ బహుశా అది నా కారణంగా ప్రాణాలు కోల్పోయిందేమో అనుకున్నాను. అసలు మీరిద్దరూ అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. మిత్రులారా, నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. నేను నీలం కన్యని. నా వెనకాల ఒక రాక్షసుడు పడ్డాడు. అతను నన్ను చంపి నా శక్తులు లాక్కోవాలనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ఈ రాక్షసుడు నన్ను చంపే ప్రయత్నం చేస్తుండగా అప్పుడే ఈ హంస అక్కడికి వచ్చింది. దాని పదునైన ముక్కుతో అది అతని మీద దాడి చేసింది. రాక్షసుడు కూడా దీన్ని కొట్టడం మొదలుపెట్టాడు. ఆ దాడి వల్లనే దీని రెక్కలకు గాయమైంది. కానీ ఇది దాని పదునైన ముక్కుతో ఆ రాక్షసుడిని చాలా గాయపరిచింది. నాకు కూడా గాయాలయ్యాయి. అందుకే ఇప్పటి వరకు ఇక్కడికి రాలేకపోయాను. ఉదయం కోలుకోగానే దీన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మేము చాలా అదృష్టవంతులం. ఇంత మంచి హంస మా అడవిలో మాతో పాటు ఉంటుంది. ఎవరు బాధలో ఉన్నా ఇది చూడలేదు, అలాగే అందరికీ సహాయం చేస్తుంది. అవును, కానీ నేను మీ అందరికీ ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. ఇందుకు నాకు చాలా బాధగా ఉంది. అయ్యో, ఏమైంది హంస? నువ్వు ఏ సమస్య గురించి మాట్లాడుతున్నావు? నిజానికి ఈ అడవి కొండకి సరిగ్గా కిందుంది. అందుకే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. రోజూ దీని కారణంగా ఎన్నో జంతువులు పక్షులు చనిపోతున్నాయి. కానీ నేను వీళ్ళ కోసం ఏం చేయలేకపోతున్నాను. తను అలా చెప్పడంతో ఆ దేవకన్య జంతువుల వైపు చూసింది. వాటన్నింటి మొహంలో దిగులు స్పష్టంగా కనిపిస్తుంది.